శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతోంది, ప్రభు, నేను ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వస్తుండగా భూలోకంలో నాకు 2 సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే నా మనసు విచలితమైపోతూ ఉంది. విధవా స్త్రీలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ప్రభు, మమ్మల్ని విధవలను ఎందుకు చేశావు అని. రెండో విషయం ఏమిటి అంటే, ఒక ముసలి స్త్రీ పురుషులు ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటున్నారు. వారు అడుగుతున్నారు, మాకు పిల్లల యొక్క సుఖం ఎందుకు లభించడం లేదు అని. పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి, నువ్వు ఏదైతే విధవ గురించి మాట్లాడుతున్నావో ఆమె ప్రతి జన్మలోనూ కూడా విధవ అవుతోంది. నువ్వు ఎవరైతే ముసలి స్త్రీ పురుషుల గురించి మాట్లాడావో వారు చేసిన కర్మ పిల్లల సుఖాన్ని అనుభవించనివ్వడం లేదు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, ప్రభు, ఇప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మీరు నా 2 ప్రశ్నలకు కూడా సమాధానాన్ని చెప్పి నా మనసును సంతృప్తి పరిచే ప్రయత్నాన్ని చేయండి. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి, నువ్వు నీ 2 ప్రశ్నలను అడుగు, నేను నిన్ను సంతృప్తి పరచడానికి పూర్తి ప్రయత్నాన్ని చేస్తాను. పార్వతీదేవి చెప్తోంది, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఎటువంటి స్త్రీ ప్రతి జన్మలోనూ కూడా విధవ అవుతోంది? నా రెండో ప్రశ్న ఏమిటి అంటే, ఎటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క సుఖాన్ని పొందలేరు? పార్వతీదేవి అడిగిన ప్రశ్నలు విని పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అడిగిన 2 ప్రశ్నలు కూడా చాలా మహత్వపూర్ణమైనవి. ఈ 2 ప్రశ్నల ద్వారా లభించే జ్ఞానాన్ని ఎవరైతే స్త్రీ పురుషులు పొందుతారో వారికి ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క సుఖము అనేది లభిస్తుంది. పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేస్తారు. ఎవరైతే స్త్రీ ఈ 2 ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని పొందుతుందో, తన జీవితంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తుందో, తను ఎప్పుడూ కూడా విధవ అవ్వదు. ఎప్పుడూ కూడా సుహాగిని మహిళగానే ఉంటుంది. తనకి మృత్యు సంభవిస్తుంది. భర్త యొక్క ప్రేమాభిమానాలు లభిస్తాయి. పరమేశ్వరుడు అడుగుతున్నాడు, నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు కూడా సమాధానాన్ని నేను ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. అప్పుడు నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు కూడా సమాధానం నీకు లభిస్తుంది. నువ్వు పూర్తి కథను శ్రద్ధగా విను. ఎవరైతే సగం కథను మాత్రమే వింటారో వాళ్ళకి సగం జ్ఞానం మాత్రమే లభిస్తుంది. అది జీవితంలో ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడదు. అప్పుడు పార్వతీదేవి చెప్తోంది, ప్రభు, నేను మీకు మాట ఇస్తున్నాను, ఎప్పటి వరకు అయితే మీరు కథను చెప్తూ ఉంటారో నేను కథని పూర్తిగా మనసు పెట్టి వింటాను. మీరు కథను ప్రారంభించండి. గంగా నది ఒడ్డున ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో ఒక వ్యాపారస్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు రామ్ చరణ్. చాలా కాలం క్రితమే రామ్ చరణ్ తండ్రి ధర్మసేనుడు తన స్నేహితుని కూతురు పూలవతిని ఇచ్చి తన కుమారుడు రామ్ చరణ్కి వివాహాన్ని జరిపించాడు. పూలవతి చాలా అందంగా ఉండేది. పూలవతి తండ్రి తన వివాహంలో చాలా ధనాన్ని కూడా ఇచ్చాడు. అందువలన ధర్మసేనుడు కుటుంబంలోని వారు అందరూ కూడా ఆమెను మనస్పూర్వకంగా స్వాగతించారు. ఎందుకంటే పూలవతి చాలా అందంగా ఉంటుంది. దానితో పాటు చాలా ధనాన్ని కూడా తీసుకుని వచ్చింది. దాని తర్వాత రామ్ చరణ్ తండ్రి ధర్మసేనుడు చాలా సంతోషంగా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా తన భార్యను చాలా ప్రేమించేవాడు. తన భార్య యొక్క ప్రతి కోరికను కూడా తీర్చడానికి తను సిద్ధంగా ఉండేవాడు. ఒకసారి ధర్మసేనుడు అతని భార్య గంగా నదిలో నౌక మీద విహారం చేస్తూ ఉండగా అనుకోకుండా సుడిగుండాలు రావడం వలన ఆ నౌక గంగా నదిలో మునిగిపోయింది. రామ్ చరణ్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తల్లిదండ్రులను కాపాడుకోలేకపోయాడు. ఎంత వెతికినా కూడా తన తల్లిదండ్రులు చూడడానికి కూడా తనకి కనిపించలేదు. ఇంకా రామ్ చరణ్ తన తల్లిదండ్రులకు అంత్యక్రియలను చేశాడు. తండ్రి మరణించిన తర్వాత వ్యాపారాల యొక్క బాధ్యత మొత్తం అంతా కూడా రామ్ చరణ్ పైన పడింది. అందువలన తను మొత్తం సమయాన్ని అంతా కూడా తన వ్యాపారాన్ని చూసుకోవడంలోనే గడిచిపోయేది. చాలా రాత్రి అయ్యే వరకు కూడా తన దుకాణంలోనే ఉండవలసి వచ్చేది. ఎందుకంటే రామ్ చరణ్ తండ్రి మరణించాడు. ఇప్పుడు దుకాణంలో తను ఒంటరిగా ఉండవలసి వస్తుంది. మొత్తము ఇంటి బాధ్యతలు అన్నీ కూడా రామ్ చరణ్ పైనే పడ్డాయి. అంతేకాకుండా
రామ్ చరణ్ బయట ప్రదేశాలకు కూడా వ్యాపార నిమిత్తం వెళ్తూ ఉండేవాడు. అందువలన తన భార్యకు సమయాన్ని కేటాయించలేకపోయేవాడు. కానీ తన భార్య పూలవతి ఈ విషయాన్ని సహించలేకపోతోంది. 2 నెలలకు ఒకసారి రామ్ చరణ్ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. 2 రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు. తరువాత వ్యాపార నిమిత్తము మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తూ ఉండేది. కానీ పూలవతి మాత్రము ప్రతిరోజు కూడా తన భర్త కోసం ఎదురు చూస్తూనే ఉండేది. తన మంచం పైన ఒంటరిగా మనసు చంపుకొని నిద్రిస్తూ ఉండలేకపోయేది. పూలవతి యువతి. తను ప్రతి నిమిషము కూడా తన భర్త కావాలి అని ఆలోచిస్తూ ఉండేది. అందువలన పూలవతి వ్యాకులత చెందుతూ ఉండేది. తన మనసుని శాంతిపరుచుకోవడం కోసం ఏదైనా ఉపాయం ఉందా అని ఆలోచిస్తూ ఉంది. అనుకోకుండా ఒకరోజు ఒక గాజులు అమ్మేవాడు తమ వీధిలోనికి వచ్చాడు. ఆ గాజులు అమ్మేవాడు చాలా అందంగా ఉన్న యువకుడు. చాలా అందమైన వస్త్రాలను ధరించి గాజులను అమ్ముతూ ఉన్నాడు. ఆ గాజులు అమ్మేవాడు పూలవతి ఇంటికి వచ్చాడు. గాజులు అమ్ముతాను అని అరుస్తూ ఉన్నాడు. తను డాబాపై నుంచి కిందకి వచ్చింది. కిందకి రాగానే తన మనసుని ఆ గాజులు అమ్మేవాడు ఆకర్షించాడు. ఆ గాజులు అమ్మేవాడు పూలవతి యొక్క కోమలమైన చేతులను తన చేతులలోనికి తీసుకుని ఆమెను అడుగుతూ ఉన్నాడు, మీకు ఏ రంగు గాజులు వెయ్యమంటారు అని. ఆ మాటలు విని పూలవతి అంటోంది, నీకు ఏ గాజులైతే నచ్చుతాయో ఆ గాజులనే నాకు వెయ్యమని చెప్పింది. ఈ రోజు నేను నీకు నచ్చిన గాజులను నా చేతులకు వేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ రోజు నుండి ఆ గాజులు అమ్మేవాడికి పూలవతికి మధ్య సంబంధం ఏర్పడింది. పూలవతి తన భర్తను మోసం చేసి తన విశ్వాసాన్ని నాశనం చేసి ఆ గాజులు అమ్మేవాడితో తన కోరికలను తీర్చుకుంటూ ఉంది. దానివలన పూలవతి స్వభావంలో తన ప్రవర్తనలో చాలా మార్పు అనేది వచ్చింది. పూలవతి పూలలాగే వికసించిన మొహంతో సంతోషంగా కనిపిస్తూ ఉంది. ఆ గాజులు అమ్ముకునేవాడు అవసరం లేకపోయినా కూడా ఆ పూలవతి ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. ఇరుగు పొరుగు వాళ్ళకి పూలవతి ఇంకా ఆ గాజులు అమ్ముకునే వాడి మీద అనుమానం మొదలైంది. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. రామ్ చరణ్ వ్యాపార నిమిత్తము తిరుగుతూ ఉన్నాడు. భార్య గాజులు అమ్మేవాడికి మధ్య ఏదో సంబంధాన్ని పెట్టుకున్నట్లుగా ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. 2 నెలల కన్నా ఎక్కువ సమయం గడిచిపోయింది. ఇంతలో రామ్ చరణ్ ఇంటికి వచ్చాడు. తన భార్య కోసం చాలా వస్తువులను తీసుకుని వచ్చాడు. భర్త ఇంటికి వచ్చిన తర్వాత రామ్ చరణ్ భార్య భర్త తీసుకువచ్చిన ఏ వస్తువులపైన కూడా తను ధ్యాస పెట్టలేదు. తను రామ్ చరణ్తో కలిసి సమయాన్ని గడపడానికి కూడా తను ఇష్టపడలేదు. అప్పుడు రామ్ చరణ్కి అనుమానం వచ్చింది. నా భార్య వేరే పరపురుషుడితో సంబంధాన్ని ఏమీ ఏర్పరచుకోలేదు కదా. రామ్ చరణ్ ఏమీ మాట్లాడకుండా తనను తాను శాంతిపరుచుకున్నాడు. మౌనంగా ఉన్నాడు. పూలవతితో ఇదివరకు ఎలా ఉండేవాడో తను అలానే ఉన్నాడు. ఒకరోజు రామ్ చరణ్ తన భార్యతో చెప్తున్నాడు, నేను వ్యాపార ఒత్తిడి వలన నేను ఎక్కువ రోజుల పాటు బయటే ఉండవలసి వస్తుంది. వ్యాపారం చెయ్యాలి అంటే ఇంటి నుండి బయటకు తప్పనిసరిగా వెళ్ళవలసిందే. ఇదివరకు నా తండ్రి అన్ని పనులను చూసుకునేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా లేరు. మొత్తం భారం అంతా కూడా నా భుజాలపైనే పడింది. నేను వ్యాపారం చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళవలసిందే. ఆ మాటలు విని పూలవతి అంటోంది, రేపు వ్యాపార నిమిత్తం ఇంటి నుండి వెళ్ళిపోతారా అని అడిగింది. అప్పుడు రామ్ చరణ్ చెప్తున్నాడు, నువ్వు ఏమీ కంగారు పడకు. ఇప్పుడు నాకు 1 వారం రోజుల మాత్రమే పని ఉన్నది. నేను వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాను. పూలవతి చెప్తోంది, నేను అప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. మీరు మీ ఆరోగ్యంపై ధ్యాస పెట్టమని చెప్పింది. మరుసటి రోజు వ్యాపార నిమిత్తం రామ్ చరణ్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన భార్య పూలవతిని తన ప్రియుడితో కలిసి ఉండగా ఆమెను పట్టుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే రామ్ చరణ్కి తన భార్యపై అనుమానం మొదలైంది. అందువలన తను ఆ ఊరి నుండి బయటకు వెళ్ళలేదు. తను ఆ రోజంతా కూడా స్నేహితులతో సమయాన్ని గడిపాడు. తను అర్ధరాత్రి అయ్యేసరికి తన ఇంటికి వచ్చాడు. తను నిద్రించే గది కిటికీ దగ్గరకు వెళ్ళాడు. తను కిటికీ నుండి చూస్తూ ఉన్నాడు. తన భార్య ఆ గాజులు వేసేవాడిని తన పడక గదిలో చూశాడు. రామ్ చరణ్ కోపంతో మండిపోయాడు. రామ్ చరణ్ చూస్తూ ఉండగానే పూలవతి ఆ గాజులు వేసేవాడితో చెప్తోంది,
నువ్వు రోజు కూడా రాత్రికి వస్తూ ఉండు. నా భర్త వారం రోజుల కోసము బయటకు వెళ్ళాడు. నాకు తెలిసి నా భర్త రావడానికి కనీసము 15 రోజులైనా పడుతుంది. అప్పటి వరకు మనిద్దరం ఇలాగే ఆనందంగా జీవిద్దాము. పూలవతి చెప్పిన మాటలు విని గాజులు అమ్మేవాడు అంటున్నాడు, నాకు ప్రతిరోజు ఇక్కడికి రావాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు మన సంబంధం గురించి అనుమానపడుతున్నారు. అందుకని మన ఇద్దరము సంబంధాన్ని ఇక్కడితో ఆపేద్దాము. లేదంటే మన ఇద్దరి మధ్య నీ భర్త అడ్డు తొలగిపోయినట్లయితే మనం సంతోషంగా ఉండవచ్చు. పూలవతి చెప్తోంది, రెండో ఉపాయమే బాగుంది అని. మనమిద్దరము కలిసి ఉండాలి అంటే మనము ఈ రెండవ ఉపాయాన్నే చేద్దాము. దానికోసం మనము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇక్కడ ఆ గాజులు అమ్మేవాడు, పూలవతి ఇద్దరూ కలిపి రామ్ చరణ్ని చంపేందుకు వ్యూహాలను రచిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలను రామ్ చరణ్ చాలా ధ్యాస పెట్టి వింటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు వింటూ తను ఎక్కువసేపు వాళ్ళు మాట్లాడుకునే మాటలను వినలేకపోయాడు. నేను ఈరోజు రాత్రి పెద్ద గొడవ చెయ్యాలి. అంతకన్నా ముందు వీళ్ళిద్దరూ నన్ను చంపడానికి వచ్చినట్లయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నేను చంపేయాలి అని అనుకున్నాడు. తను దుకాణానికి వెళ్ళి ఒక గొడ్డలిని కొని తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గాజులు అమ్మేవాడు, పూలవతి గాఢంగా నిద్రపోతున్నారు. సమయాన్ని చూసుకుని వాళ్ళ గదిలోనికి రామ్ చరణ్ వెళ్ళాడు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. రామ్ చరణ్ గాజులు అమ్మేవాడి తలని నరికేశాడు. ఉదయం పూలవతి కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే మరణించి ఉన్న తన ప్రేమికుణ్ణి చూసింది. తను వెంటనే చాలా కంగారు పడిపోయింది. ఆ మృతదేహం ఇక్కడే ఉన్నట్లయితే నేను ఖైదులోనికి వెళ్ళవలసి వస్తుంది అని తను చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ గాజులు అమ్మేవాడు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తను గంగా నదిలోనికి ఆ ముక్కలను తీసుకుని వెళ్ళి గంగా నదిలో వేసేసింది. అక్కడ స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చింది. పూలవతి ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి గంగానది వైపు తీసుకుని వెళ్ళడము, పక్కనే ఉన్న చెట్టు పక్క నుండి రామ్ చరణ్ మొత్తం అంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు. అదంతా చూస్తూ రామ్ చరణ్కి ఈ విషయమైతే అర్థమైంది. అతని భార్య ఆ ప్రియుడినైతే ఇంకా వదిలేసింది అని, ఇంకా తన భార్య ఉంటే తన భార్య ఒక్కతే మిగిలి ఉంది. తను ఇచ్చిన సమయానికే రామ్ చరణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. తను తన భార్యకు చాలా చాలా బహుమతులను తీసుకుని వచ్చాడు. తను మొత్తం వాటన్నింటినీ కూడా తన గది బయటే ఉంచాడు. భోజనం చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా మాట్లాడుకోవడానికి కూర్చున్నారు. పూలవతి చెప్తోంది, మీరు నా కోసం చాలా బహుమతులను తీసుకుని వచ్చారు అని. నేను తీసుకుని వచ్చాను, కానీ కంగారులో వాటిని మన గుమ్మం బయటే వదిలేశాను. నువ్వు ఒక్కొక్క బహుమతిని మెల్లిమెల్లిగా తెరిచి అన్నింటినీ కూడా చూడు. రామ్ చరణ్ భార్య భర్త చెప్పిన మాటలు విని తన భర్త తెచ్చిన బహుమతులను తీసుకుని రావడానికి బయటకు వచ్చింది. తను ఒక్కొక్క బహుమతిని తీయబోతుంటే ఆ బహుమతులన్నీ కూడా చాలా బరువుగా ఉన్నాయి. తను ఆ బహుమతులను లేవదీయలేకపోయింది. పూలవతి చెప్తోంది, నేను ఈ బహుమతులను లేవదీయలేకపోతున్నాను అని చెప్పేసరికి రామ్ చరణ్ అంటున్నాడు, ఈ బహుమతులు గాజులు అమ్మేవాడి మృతదేహం కన్నా బరువుగా ఉన్నాయా అని అడిగాడు. ఆ మాటలు వినగానే పూలవతి నోటిలో నుండి మాటలు రాలేదు. ఆమెకు అర్థమైపోయింది, తన భర్తకు ఆ గాజులు అమ్మేవాడికి తనకి మధ్య ఉన్న సంబంధం మొత్తము కూడా తెలిసిపోయింది అని, తన భర్తకు ముందు నుండే అన్నీ తెలుసు అని, ఇప్పుడు నా భర్త నన్ను కూడా దండించకుండా వదలడు అని అనుకుంది. నా భర్త నాకు రాజుగారితో శిక్షణ వేయించకముందే నేను నా భర్తను చంపేయాలి అని అనుకుంది. తను కింద గదిలో ఉంచిన కత్తి కోసము వెళ్ళింది. ఆ కత్తితో తన భర్తను చంపేయాలని అనుకుంది. పూలవతి కత్తిని తీసుకుని ఆ కత్తి ఎత్తి తన భర్తను చంపడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన భార్య చేతిలోని కత్తిని చూసి రామ్ చరణ్ బయటకు పరిగెత్తాడు, తన ప్రాణాలను కాపాడుకోవడం కోసము. రామ్ చరణ్ పరిగెడుతున్నాడు. చేతిలో కత్తి పట్టుకున్న పూలవతి రామ్ చరణ్ వెనకాలే పరిగెడుతూ ఉంది. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత రామ్ చరణ్కి ఒక రాయి తగిలి తను కింద పడిపోయాడు. అదే సమయం అనుకుని తన భార్య పూలవతి తన భర్తను కత్తితో నరికేసింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు,
పార్వతి, నువ్వు ఏ విధవ గురించి అయితే ఇప్పటి వరకు చెప్పావో ఆమె ఈ పూలవతి. తను ప్రతి జన్మలోనూ కూడా విధవే అవుతుంది. ఇప్పుడు నేను నీకు చెప్తాను ఎటువంటి స్త్రీ ప్రతి జన్మలోనూ కూడా విధవ అవుతుంది అని. అదే నీ మొదటి ప్రశ్న. ధ్యాస పెట్టి విను. ఏ స్త్రీ అయితే తన భర్తకు దీర్ఘాయుషు కలగాలని వ్రతాన్ని చేస్తుందో, ఏ విధంగా అంటే అట్ల తద్ది గాని మంగళ గౌరీ వ్రతం గాని అలా ఏదైనా వ్రతాన్ని చేస్తుందో, ఆ వ్రతంలో విధి విధానాలను సరిగ్గా పాటించకపోయినట్లయితే, ఎవరైతే స్త్రీ ఉపవాస సమయంలో భోజనాన్ని చేస్తుందో ఆ స్త్రీ తన భర్త యొక్క ఆయుష్ని తక్కువ చేస్తుంది. భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లయితే మొత్తము ఇల్లంతా కూడా భార్య చేతుల్లోనే ఉంటుంది. అందువలన భర్తకు తెలియకుండా ధనాన్ని గాని ఇంకా ఏదైనా కూడా దాచుకోవడము అన్నది భార్యకు చాలా సులభమవుతుంది. అలా భర్తకు తెలియకుండా ధనాన్ని దాచుకోవడం కానీ దోచుకోవడం కానీ చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా భర్త యొక్క ఆయుష్ని తగ్గిస్తూ ఉంటాయి. భర్త యొక్క మృత్యువుకి కారణమవుతాయి. తను విధవ అవుతుంది, ఈ జీవితాన్ని అనుభవిస్తుంది. అందువలన ఏ స్త్రీ అయినా కూడా ఏ వ్రతాన్ని ఆచరిస్తున్నా కూడా విధి విధానాలతోనే ఆ వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతానికి పూర్తి విధి విధానాలతో చెయ్యాలి. ఆ వ్రత ప్రభావం వల్ల భర్త ఆయుష్ అధికమవుతుంది. వ్రతంలో ఏదైనా తప్పులు జరిగినట్లయితే దాని వలన భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. దానితో పాటు భార్య ఎప్పుడూ కూడా భర్త యొక్క ధనాన్ని కానీ ఏదైనా వస్తువులను కానీ భర్తకు తెలియకుండా మీరు తీసి దానిని దాచిపెట్టకూడదు. అలా చేయడం వల్ల కూడా భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఆమె విధవ అవ్వడానికి ఇదొక కారణమవుతుంది. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, ఎవరైతే స్త్రీ అవసరానికి మించి అబద్ధాలను చెప్తుందో, మాటి మాటికి గొడవ పడుతుందో, తన భర్త చెప్పిన ఏ మాటలను కూడా వినకుండా ఉంటుందో, మాటి మాటికి తన భర్తకు అబద్ధపు ఒట్టులను వేస్తుందో, అటువంటి స్త్రీ యొక్క భర్తకు కూడా ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఎవరైతే స్త్రీ ప్రతిరోజు కూడా తన భర్తతో గొడవ పడుతుందో, అపశబ్దాలను మాట్లాడుతూ ఉంటుందో, భర్తను అపశబ్దాలతో నిందిస్తూ ఉంటుందో, ఇది చాలా పెద్ద పాపంగా చెప్పబడింది. ఇలాంటి కృత్యాలు స్త్రీ చెయ్యడం వలన భర్త అకాల మృత్యు బారిన పడతాడు. అటువంటి మహిళ యొక్క భర్త అకాల మృతిని చెందుతాడు. ఎవరైతే స్త్రీ తన భర్త దీర్ఘాయుషు కోసం వ్రతాన్ని చేస్తుందో, దానితో పాటు భర్తను అవమానిస్తూ ఉంటుందో, ఆమె చేసిన వ్రతాలు అన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. ఎవరైతే స్త్రీ పరాయి పురుషులను ప్రేమ వాసనతో చూస్తుందో, పరపురుషులతో సంబంధాలను పెట్టుకుంటుందో, అటువంటి స్త్రీకి పాపకర్మల యొక్క శిక్ష తప్పకుండా లభిస్తుంది. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, ఇప్పటి వరకు నేను విధవ అవ్వడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాను. ఎవరైతే స్త్రీలు పాపకర్మలను చేస్తారో వారు ప్రతి జన్మలోనూ కూడా విధవ అవుతారు. వారికి ఎప్పుడూ కూడా భర్త యొక్క సుఖము అనేది వారి తలరాతలో ఉండదు. అందువలన ప్రతి స్త్రీ కూడా భర్తకు గౌరవాన్ని ఇవ్వాలి, భర్త యొక్క విశ్వాసాన్ని పొందాలి. భర్తకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడూ కూడా సహాయకంగా ఉంటూ భర్తకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నట్లయితే సుమంగళిగా తను మృతి చెందుతుంది. అటువంటి స్త్రీలకు ఎప్పుడూ కూడా సుఖం ప్రాప్తిస్తుంది. నువ్వు అడిగిన రెండో ప్రశ్న, ఎటువంటి తల్లిదండ్రులకు పిల్లల యొక్క సుఖం లభించడం లేదు? ఏ ఇంట్లో అయితే చిన్న కోడలు లేదా చిన్న కూతురు లేక పెద్ద కోడలు లేక పెద్ద కూతురుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే అందరినీ కూడా ఒకే విధంగా చూడరో, అటువంటి పరిస్థితులలో పిల్లల మనసులో భేదభావాలు అనేవి చోటు చేసుకుంటాయి. లోపలే పిల్లలు ఒకరికి ఒకరు శత్రువులలాగా తయారవుతారు. అటువంటి పిల్లల కారణంగా తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా సుఖము అనేది లభించదు. అందువలన తల్లిదండ్రులు ముసలితనంలో సుఖం లభించాలి అన్నా, పిల్లల యొక్క సేవ వారికి లభించాలి అన్నా, తమ పిల్లలను ఒకే రకమైన సమానమైన భావనతో చూడాలి. అందరినీ కూడా సమానమైన ప్రేమతో చూడాలి. ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా పిల్లల అందరికీ కూడా ఒకే విధమైన విలువలను ఇవ్వాలి. ఇంకా రెండో విషయం ఏమిటి అంటే, వివాహం జరిగిన తర్వాత కూతురిని ఎక్కువ రోజుల పాటు పుట్టింట్లో ఉంచుకోవడము.
మనము చాలాసార్లు చూస్తూనే ఉంటాము. తల్లిదండ్రులకు వారి పుత్రిక చాలా ప్రియమైనదే. ఆ కూతురికి ప్రతిరోజు కూడా కొత్త కొత్త రుచులతో భోజనాలను పెడుతూ ఉంటారు. తనకి వివాహం జరిగిపోయిన తరువాత కూడా తల్లిదండ్రులు తమ కూతురికి చాలా చాలా సామాన్లను పంపిస్తూ ఉంటారు. అమ్మాయి అత్తవారింటికన్నా కూడా ఎక్కువగా అమ్మగారింట్లోనే ఉన్నట్లయితే తన అన్న వదినలను లేదా తమ్ముడు మరదలను వాళ్ళిద్దరినీ కూడా వారు మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా తను అడ్డు వచ్చి ఆపుతూ ఉన్నట్లయితే వివాహం జరిగిపోయిన కూతురికి పుట్టింట్లో జరిగే ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువ విలువలను ఇస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి తల్లిదండ్రులకు వారి సంతానం యొక్క సుఖము అనేది లభించదు. వారి పిల్లలు ముసలితనంలో తమ తల్లిదండ్రులకు సేవ చెయ్యరు. అందువలన ప్రతి తల్లి తండ్రి కూడా కూతురికి వివాహం చేసిన తర్వాత మీ ఇంట్లో జరిగే ఏ పనిలోనైనా ఏ కార్యంలోనైనా కూడా అవసరానికి మించి ఆమె పెత్తనాన్ని చూపించకూడదు. ఆమె ఇలా చేస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రుల మీద పిల్లలకు నకారాత్మకమైన ఆలోచనలు అనేవి ఉత్పన్నమవుతాయి. దానివలన ముసలితనంలో సంతాన సుఖము అనేది లభించదు. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, మూడో విషయం ఇది వినడానికి అంత మంచిగా అనిపించకపోయినా ఇది అసలైన సత్యము. తల్లిదండ్రులకు తమకి ఓపిక ఉండగానే తమకున్న భూములు ఆస్తులు పిల్లలకు పంచి ఇవ్వాలి. ఇలా చెయ్యకపోయినట్లయితే ఇంట్లో ఎవరో ఒకరు ఎక్కువ సంపదను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో వారికి వాటి యొక్క లాభాలు అనేవి లభించవు. ఆస్తులు పంచకుండా ఎవరో ఒక సంతానానికి మాత్రమే ఎక్కువ హక్కులను ఇచ్చినట్లయితే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు లేకపోయినట్లయితే అప్పుడు ఎవరికైతే హక్కులు ఇచ్చారో వారే మొత్తానికి సంపాదన అంతా కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో హత్యలు జరిగే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, ఇంట్లో ప్రతి మాటని కూడా అల్లుడి ఎదురుగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అల్లుడికి ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుంది. అల్లుడిని దేవతుల్యుడిగా భావించి గౌరవ మర్యాదలను ఇవ్వాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ అల్లుడికి ఇంట్లో జరుగుతున్న పెద్ద చిన్న విషయాలను కూడా చెప్తూ ఉంటారు. వారు అలా ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఇంట్లో మాటలు ఇంట్లోనే ఉన్నట్లయితే ఆ ఇంటికి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇంటి విషయాలు అన్నీ తెలుసుకున్న అల్లుడు కూడా ఒక్కొక్కసారి ఆ ఇంట్లో నిప్పును పెట్టే అవకాశాలు ఉన్నాయి. అటువంటి తల్లిదండ్రుల కోసం